కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3, 4, 5 వచనంలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూమికి రాజులైనటువంటి వాళ్ళు యెహోవా దేవునికి ఆయన అభిషేకించినటువంటి ఆయన సేవకులకు కూడా విరోధముగా నిలువబడుతున్నారు అని వాక్యం చెప్తున్నది. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలైనటువంటి వాళ్ళు ఏకీభవించి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు సరిగా లేవు కాబట్టి దేవుడట వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళని చూసి ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుతున్నాడు వీళ్ళ ఆలోచన చూసి. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నారు. దేవునికే వ్యతిరేకమైన ఆలోచనలు మీరు చేస్తున్నారా మనుషులారా అని దేవుడు నవ్వుతున్నారట. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ఆయనకు చాలా కోపం వస్తుంది వాళ్ళు చేసే ఆలోచన చూస్తే. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆయనకి ఇష్టమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కాబట్టి, సమస్త మానవాళిని సృజించినటువంటి అతను ఆయనే కాబట్టి ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆయన ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మానవులకి ఆ రకమైన పనిష్మెంట్ ఇచ్చుటకు సమర్థుడు అని మనం గుర్తెరగాలి.